హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మావారి ముచ్చట్లు అండి. మనమైతే ఇప్పుడు మన అమరావతిలో అయితే ఉన్నాం అనమాట. ఇప్పుడు ఏంటంటే మీకు ప్రధానంగా ఈ రోడ్ వర్క్స్ ఏం జరుగుతుంది ఏంటి అనేది నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. ఇది చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మొత్తం E14 రోడ్ అనమాట. మంగళగిరి నుంచి నీరుకొండ వరకు అయితే ఉండిద్దండి. ఇప్పుడు నేనైతే మీకు కొరగల్లు జంక్షన్ దగ్గర చూపిస్తున్నాను అనమాట. E14 కి రోడ్డుకి సంబంధించి మొత్తం రోడ్డుకి చదును చేసుకోవడం అయితే జరిగిందండి. ఇంతకుముందు ఇవన్నీ పొలాలు అనమాట. ఈ పొలాల్ని ఇప్పుడే అన్నమాట సైట్ మొత్తం క్లియరెన్స్ అయితే చేసుకొని రోడ్డుకి అయితే రెడీ చేస్తున్నారండి. మొత్తం చూడొచ్చు మీరు ముందు వైపు. నేను ఈ రోడ్డు అలాగే ఇంకా మనకి E12 రోడ్డు అలాగే N8 రోడ్డు వీటికి సంబంధించి ఈ కొన్ని రోడ్ వర్క్స్ అయితే నేను మీకు చూపిస్తాను. ఎక్కడెక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం చివరి వరకు చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇదిగోండి మీరు ముందు వైపు చూస్తుందంతా వచ్చేసి E14 రోడ్ లో జరిగిన డ్రైనేజీ వర్క్స్ అండి. అలాగే ముందు వైపు కూడా చూడొచ్చు మీరు. రోడ్డు మనం చూసేంత వరకు కూడా క్లియర్ చేశారండి. మొత్తం రోడ్డు ఇరుపక్కల కూడా చెట్లు ఉన్న వాటిని క్లియర్ చేసుకొని ఈ రోడ్డు మార్జిన్ అనేది సరి చేస్తున్నారు అనమాట. అలాగే ఈ ఇసుకను కూడా తీసుకొచ్చి పోస్తున్నారండి ఈ డ్రైనేజీ వర్క్స్ సంబంధించి పనులు చేయడం కోసం. చూడొచ్చు మీరు మొత్తం. అలాగే అక్కడ N80 రోడ్డుకి సంబంధించి కూడా పనులు అనేవి జరుగుతున్నాయండి ఆ లోపల వైపు. అవి కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఆ రోడ్డు మీద కూడా ఒకసారి క్లియర్ గా వీడియో అనేది చేస్తానండి నేను. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు ఈ మధ్యలో ఈ పవర్ సప్లైయింగ్ డెక్ కోసం అయితే తవ్వుతున్నారు అనమాట. ఈ రోడ్లో ముందు వైపు దాకా పనులు జరుగుతుంది మీరు చూడొచ్చు. అలాగే ఈ రోడ్లని క్లియర్ చేస్తున్న మట్టి మొత్తాన్ని తీసుకొచ్చి ఈ N8 రోడ్డు పక్కనే పోస్తున్నారండి. సార్ ఇక్కడ మట్టిని తవ్వుతున్నారు కదా, చూడొచ్చు ఎక్కడ పోస్తున్నారు ఏంటి అనేది అది కూడా చూపిస్తాను మీకు. ఇలాగే అమరావతిలో జరిగే ప్రతి పని మన ఛానల్ ద్వారా మీ ముందుకైతే తీసుకొస్తా అండి. మీరైతే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్కి ఆల్రెడీ 13,000 మంది సబ్స్క్రైబర్లకి అయితే దగ్గరలో ఉన్నా అనమాట. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, అటువైపు అయితే పోస్తున్నారండి మట్టి మొత్తాన్ని తీసుకొని వెళ్ళి. ఇలాగే మనం ఏంటంటే మెయిన్ గా ఈ రోడ్ వర్క్స్ మీద అయితే ఫోకస్ పెట్టాం అనమాట. ఈ రోడ్ వర్క్స్ అయితే నేను చూపిద్దాం అనుకుంటున్నా అండి ఇంకా ముందు మన ఛానల్లో ఈ రోడ్లు ఏం జరుగుతుంది ఏంటి అని. ఆల్రెడీ మనకి N11 రోడ్డు దానికి సంబంధించి వర్క్స్ చూపించమన్నారు, నేను అది కూడా చూపిస్తాను అండి ఇంకా ముందు. అలాగే అక్కడ కూడా చూడొచ్చు మధ్యలో మన వెళ్ళటానికి అయితే దారి లేదండి. ఆ చివరి కూడా పనులు జరుగుతున్నాయి. ఇది మొత్తం వచ్చేసి E14 రోడ్ అనమాట. ఇక్కడ నుంచి ఆ చివరిదా చూడొచ్చు మీరు. మంగళగిరి నుంచి నీరుకొండ వరకు అయితే ఉండిద్దండి ఈ రోడ్ అనేది. ఇక్కడ కూడా చూడొచ్చు మనకి లోతుకి రోడ్డుకి మ్యాపింగ్ అనేది చేస్తున్నారండి ఇక్కడ. ఇదైతే మెయిల్ అనే కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు అనమాట ఈ రోడ్ వర్క్స్. ఇదిగోండి ఇక్కడ కొలతలు అనేవి తీసుకుంటున్నారండి. ఇది మొత్తం మనకి 9 లైన్ రోడ్ అనమాట. చాలా వెడల్పుగా అలాగే గ్రీనరీతో చాలా అందంగా అయితే నిర్మిస్తున్నారండి రోడ్స్ ని. చూస్తున్నారు కదండి ఈ రోడ్డు మ్యాపింగ్ అనేది సరి చేస్తున్నారు అనమాట. అలాగే నేను మీకు E12 రోడ్డు కూడా చూపిస్తాను. అక్కడ కూడా మన ఛానల్ ఆల్రెడీ వీడియో పెట్టాం ఎలా జరుగుతుంది పనులు ఏంటి అనేది. ఈ రోడ్డు వర్క్స్ అయితే చాలా వేగంగా జరుగుతున్నాయండి. ప్రతి కంపెనీ వాళ్ళ తరపున వర్కర్లు కూడా చాలా మంది అయితే ఉన్నారనమాట. ఎటు చూసినా కానీ వర్కర్లతో అయితే కలకలాడుతుందండి అమరావతి. ఇలాంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలంటే అమరావతిలో ఏం జరుగుతుంది ఏంటి అనేది మన ఛానల్లో డీటెయిల్డ్ గా వీడియోలు చేయడం అయితే జరిగిందనమాట. ఎవరన్నా చూడకపోతే చూడండి ఒకసారి వెళ్ళి. అలాగే నేను ఇక్కడ ఈ బోర్డు కూడా చూపిస్తా, ఒకసారి మీరు ఒక 10 సెకండ్స్ అలాగా ఆపుతా చూడండి వివరంగా. 252.354 కోట్లతో అయితే ఈ పనులు అనేవి జరుగుతున్నాయి అనమాట. ఇంకా ఈ జరుగుతున్న ఈ రోడ్ వర్క్స్ ఇవన్నీ ఏవైనా కానీ 2 ఇయర్స్ అనేది టైం అనేది కేటాయించారండి. ఈ 2 ఇయర్స్ లోపలే మొత్తం పూర్తయిపోవాలి రోడ్స్ అనేది అయితే చూడొచ్చు. ఇక్కడ E14 రోడ్డు మంగళగిరి టు నీరుకొండ కురగల్లు రోడ్డు జంక్షన్ అనమాట. ఇదే అనమాట కురగల్లు రోడ్డు.
చూడొచ్చండి ఆ చివరి దాకా కూడా పనులు అనేవి జరుగుతూనే ఉన్నాయి. అలాగే మనం అయితే ఇప్పుడు కొరగల్లో వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే కొంచెం ఈ ట్రాఫిక్ కి ఇబ్బందిగా ఉందండి. చూడొచ్చు మీరు ఈ లారీ వాళ్ళు కూడా అసలు ఇలాగా ఉండిపోతారండి. ఇంక మనం బైక్స్ వెళ్ళడానికి కూడా గ్యాప్ అనేది ఇవ్వరు అనమాట. లారీ వాళ్ళు కూడా చాలా స్పీడ్ గా వస్తున్నారండి. వాళ్ళు కూడా కొంచెం స్లోగా ఒక లిమిట్ ప్రకారం వస్తే బాగుండిద్ది. ఇక మనం ఊరుల్లో కూడా అలాగే స్పీడ్ గా వస్తున్నారు అనమాట. అది కూడా ఒకసారి మనం ఈ ఇక్కడ ఉన్న ఈ పనుల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అది కూడా మనం ఒకసారి మన ఛానల్లో కన్ఫామ్ గా ఒక వీడియో అయితే నేను చేస్తా. ఇదిగోండి ఇదంతా వచ్చేసి ఈట్వల్ రోడ్ అన్నమాట. ఇది అండి మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.